హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఎన్పిసిసి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇంటర్వ్యూ డేట్స్ ఏంటో క్లియర్గా చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎన్పిసిసి అనేది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒక ప్రముఖ సంస్థ. సో దేశవ్యాప్తంగా అనేక నిర్మాణ ప్రాజెక్టుల కోసం అయితే ఈ రిక్రూట్మెంట్ ఒకటి రిలీజ్ చేసింది. సో ఈ రిక్రూట్మెంట్ లో ఉన్న జాబ్స్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఉన్న వేకెన్సీస్ ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాం. సో సైట్ ఇంజనీర్ వచ్చేసి సివిల్ ఇంజనీర్, ఇక్కడ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇంజనీర్, ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సైట్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్ ఇంజనీర్, సో ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీసర్ సపోర్టర్ అండ్ హెచ్ఆర్కి ఒక వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ సీనియర్ అసోసియేట్ ఫైనాన్షియల్ ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీసర్ సపోర్ట్ అడ్మిన్ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ వీటి కోసం చూసుకున్నట్లయితే టోటల్గా 18 వేకెన్సీస్. ఇక్కడ జనరల్ కేటగిరీకి ఒక 7 వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ ఓబీసీ అండ్ ఎన్సీఎల్లో ఒక 5 వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ ఎస్సీ కేటగిరీకి ఒక 3 అండ్ ఎస్టీ కేటగిరీలో ఒకటి ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్లో ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 18 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్, ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ జనరల్ కేటగిరీలో ఒక 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఓబీసీకి వచ్చేసి ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీసర్ సపోర్ట్ అనమాట, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి 2 కూడా జనరల్ కేటగిరీలోనే ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఉంది. ఇది చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్ ఫర్ 1 ఇయర్ త్రో వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఇది వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మనం ఇక్కడ ఉండవలసిన క్వాలిఫికేషన్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సైట్ ఇంజనీర్ ఉంది కదా సివిల్కి, సో దానికోసం వచ్చేసి బ్యాచిలర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై సిజియు అండ్ ఏఐసిఈటి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇంజనీరింగ్, ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. సో ఇక్కడ కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ యూజీసీ ఆర్ ఏఐసిటీలో మీకు సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇది కూడా 40 ఇయర్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇంజనీర్, ఇక్కడ ఆర్కిటెక్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ కోర్స్ అయితే చేసి ఉండాలి యూజీసీ ఆర్ ఏఐసిటీలో. అండ్ టోటల్గా ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 40 ఇయర్సే ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ అనమాట, ఇక్కడ హెచ్ఆర్ కేటగిరీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంబీఏ ఫర్ గ్రాడ్యుయేషన్ ఇన్ హెచ్ఆర్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఉంది. సో మీరు ఎంబీఏ హెచ్ఆర్లో చేసి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ కోర్స్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ బై యూజీసీ ఆర్ ఏఐసిటీలో. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ అనే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సబార్డినేట్ ఫైనాన్స్లో సిఏ సిఎంఏ ఎంబీఏ ఫైనాన్స్లో చేసి ఉండాలి ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ కోర్స్ అయితే చేసి ఉండాలి యూజీసీ అండ్ ఏఐసిటీలో. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్సే ఉంది. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఇక్కడ టోటల్గా దేనికైనా సరే ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్సే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ అడ్మిన్ అనమాట. ఇక్కడ దీనికోసం చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ కోర్స్ రికగ్నైజ్డ్ బై యూజీసీ ఆర్ ఏఐసిటీ ఉంది. ఏజ్ లిమిట్ సేమ్ 40 ఇయర్స్. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ 3 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో అండ్ యూజీసీ అండ్ ఏఐసిటీలో ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇక్కడ దీనికోసం 3 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అండ్ యూజీసీ ఆర్ ఏఐసిటీలో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీస్ సపోర్టర్, ఇక్కడ దీనికోసం అయితే గ్రాడ్యుయేట్ ఇన్ డిసిప్లైన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంది. సో ఇక్కడ కూడా మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై యూజీసీ అండ్ ఏఐసిటీలో ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇది కూడా 40 ఇయర్స్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎమ్యూనిషన్స్ చూసుకున్నట్లయితే 33,750 రూపీస్ ఉంది విత్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్
500 రూపీస్ ఫర్ మంత్ అని ఉంది. సో ఇవి వచ్చేసి ముందు చెప్పుకున్నాం కదా, సైట్ ఇంజనీరింగ్లో సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్, సీనియర్ అసోసియేట్ ఆఫీసర్స్లో హెచ్ఆర్ అని, అండ్ సీనియర్ అసోసియేట్ ఫైనాన్స్లో, అండ్ సీనియర్ అసోసియేట్ అడ్మిన్లో. సో ఈ అన్నింటి కోసం కూడా ఇదైతే ఉంది 33,750 రూపీస్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి చూసుకున్నట్లయితే 25,650 రూపీస్గా ఉంది పర్ మంత్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆఫీసర్, దీనికోసం అయితే 25,000గా ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 12% ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ అయితే ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి మంత్లీ ఒక 1,250 రూపీస్ వచ్చేసి మెడికల్ అలవెన్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మీకు 31st మార్చ్ 2025 కల్లా మీకు 40 ఇయర్స్ అయితే ఉండాలి, అంటే 40 ఇయర్స్ బిలో ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ఆర్, ఎక్స్ సర్వీస్ మెన్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నాం కదా మనం ఇప్పుడు, యూజీసీఆర్, ఏఐసిటిఆర్ లేదా స్టాట్యూటరీ అథారిటీలచే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ డిగ్రీ, డిప్లొమో ఆర్ సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్, అడ్మిన్, ఫైనాన్స్ ఇలా వీటిలో అయితే మీకు డిగ్రీ ఆర్ డిప్లొమో చేసి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ సో ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్లయితే సైట్ సివిల్ ఇంజనీరింగ్ డేట్ దానికోసం మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 26th మే 2025 ఉంది. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM to 1:30 PM వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇంజనీరింగ్, ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి. సో దీనికోసం ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 27th మే 2025 ఉంది. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM to 1:30 PM వరకు అయితే ఉంది రిపోర్టింగ్ టైం. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇంజనీరింగ్, ఇది ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్కి, ఇది కూడా 27th మే 2025 ఉంది. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM to 1:30 PM ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, ఇది సివిల్ డిపార్ట్మెంట్కి, ఇది 28th మే 2025 వరకు ఉంది. రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM to 1:30 PM ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్, ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో, దీనికోసం కూడా డేట్ వచ్చేసి 28th మే 2025 అయితే ఉంది. రిపోర్టింగ్ టైం 10 AM to 1:30 PM సేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ అనమాట, అడ్మిన్, ఇక్కడ 29th అయితే ఉంది డేట్. మనం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ డేట్ 29th మే 2025 ఉంది. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM to 1:30 PM అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్ ఆఫీసర్ సపోర్ట్ అండ్ హెచ్ఆర్ కోసం సో ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ చూసుకున్నట్లయితే 29th మే 2025 ఉంది. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM to 1:30 PM ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్, ఇది కూడా ఆఫీస్ సపోర్ట్ కోసం, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. అండ్ దీనికోసం ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 29th మే 2025 ఉంది. సో రిపోర్టింగ్ టైం వచ్చేసి 10:30 AM to 1:30 PM అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆఫీస్ సపోర్టర్, సో దీనికోసం ఇంటర్వ్యూ డేట్ కూడా సేమ్ 29th మే 2025 వరకు ఉంది. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 10 AM to 1:30 PM. ఇక్కడ మీరు ఈ టైంలో అయితే అక్కడ కంపల్సరీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది, అదేంటి అంటే రిపోర్టింగ్ సమయం తర్వాత మీరు హాజరైనా సరే దానికోసం అయితే మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలో చేయరు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ వాళ్ళు ఏవైతే అడుగుతున్నారో సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ అని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీరు అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే, ఇది అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఎన్పిసిసి అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫామ్ పూర్తి చేసి అవసరమైన సమయంలో ఇంటర్వ్యూ టైంలో అయితే డాక్యుమెంట్స్ అన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికోసం మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ ఏజ్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్, అండ్ మీ దగ్గర ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా, అండ్ క్యాస్ట్ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళకైతే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నో అబ్జెక్షన్ ఫామ్, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తున్నట్లయితే అక్కడి నుంచి నో అబ్జెక్షన్ ఫామ్ కూడా తీసుకుని వెళ్ళాలి అంటున్నారు. సో ఇంటర్వ్యూ వచ్చేసి మీరు ఏ టైంకి అయితే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఆ డేట్ చూసుకుని కంపల్సరీగా యూపీ జోనల్ ఆఫీస్కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూ ప్లేస్ చూసుకున్నట్లయితే యూపీ జోనల్ ఆఫీస్ ఎంపీసీసీ లిమిటెడ్ 1-123 వినీత్ ఖండ్, గోమతి నగర్, లక్నో 226010. సో ఇక్కడ అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే వర్త్ అనిపిస్తుంది అనుకుంటే కంపల్సరీ మన వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.